జస్ట్ 9 రూపాయలకే చీర. ఏంటి 9 రూపాయలకే చీరనా? ఇప్పుడు ఆషాఢం శ్రావణాలు కూడా లేవు, ఎందుకింత బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? ఇది ఆషాఢం శ్రావణం ఆఫర్ కాదండోయ్, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్. ఆ ఆఫర్ షాపింగ్ మాల్ కొంపముంచింది. ఓపెనింగ్ రోజే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టుగా షాపింగ్ మాల్ పరిస్థితి మారింది. ఇంతకు ఏం జరిగిందనే కదా మీ అనుమానం. వికారాబాద్ జిల్లా రామయ్యగూడ రోడ్డులో JLM పేరుతో ఓ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ షాపింగ్ మాల్ ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినీ నటి అనసూయ భరద్వాజ్ ఏప్రిల్ 4న ప్రారంభించారు. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా యాజమాన్యం భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ షాపింగ్ మాల్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే చుట్టుపక్కల గ్రామాల్లో యాజమాన్యం గట్టిగానే ప్రచారం నిర్వహించింది. కేవలం షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్నారంటే ప్రజలు పెద్దగా పట్టించుకోరనుకున్నారో ఏమో, జనాలను ఆకర్షించేందుకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్ కింద కేవలం 9 రూపాయలకే చీర అంటూ నటి అనసూయ బొమ్మేసి మరీ ప్రచారం చేశారు. ఈ ప్రకటనతో మహిళలంతా ప్రారంభోత్సవం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా ప్రారంభోత్సవం రోజు రానే వచ్చింది. నెల రోజులుగా చేసిన ప్రచారంతో అందులోనూ 9 రూపాయలకే చీర అనే ఆఫర్ ఎఫెక్ట్ తో షాపింగ్ మాల్ దగ్గరికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. అనసూయ స్పీకర్ వచ్చిన మహిళలు మాత్రం వాళ్ళను చూసేందుకు కాకుండా 9 రూపాయల చీర పొందేందుకు పొద్దున్నే వచ్చి పడిగాపులు పడ్డారు. షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్న మహిళలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఊహించిన దానికంటే ఎన్నో రేట్ల జనం తరలివచ్చారు. దీంతో తమకు 9 రూపాయల చీర దొరుకుతుందో లేదో అని మహిళలు ఎగబడిపోయారు. ఒక్కసారిగా మహిళలంతా ఎగబడడంతో వారిని నియంత్రించలేక యాజమాన్యం నియంత్రణ కోల్పోయింది. యాజమాన్యం నియమించుకున్న బౌన్సర్లతో పని కాకపోయేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. మహిళల రద్దీతో రామయ్యగూడ రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయింది. బారికేడ్లు తీసుకొని మరీ చీరలు దక్కించుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటతో చాలా మంది మహిళలు కింద పడిపోయారు. మరికొందరు మహిళలు గాలడక స్పృహ తప్పి కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తాత్కాలికంగా షాపింగ్ మాల్ ని మూసేశారు. స్పృహ తప్పి పడిపోయిన మహిళలను ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే షాపింగ్ మాల్ ను మూసేయడంతో ఎంతో ఆశగా వచ్చిన మహిళలకు చీరలు ఇవ్వకపోయేసరికి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 9 రూపాయలకే చీర ఇస్తామని షాపింగ్ మాల్ యాజమాన్యం మోసం చేసిందని మండిపడ్డారు. తమను రెట్టించిన ధరల బట్టలు కొనిపించేందుకే ఇలా ప్రచారం చేశారంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కావాలనే పోలీసులతో షాపింగ్ మాల్ ను మూసేశారని షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని తిట్టుకుంటూ మహిళలు వెనుదిరిగారు.